హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మా యానివర్సరీ కేక్ అనమాట. సో మా యానివర్సరీ కేక్ అనేది నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను, సో ఐసింగ్ అంతా కూడా ఎలా కంప్లీట్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. సో ఫుల్గా చూసేయండి, అంతా కూడా మీకు హెల్ప్ అయిన వీడియోసే ఉంటాయి. సో నేను ఎక్కువ ఏవి సోదిగా చెప్పను, అన్నీ కూడా మీకు హెల్ప్గా ఉంటాయనే చెప్తాను. సో ఫుల్గా చూసేయండి వీడియోని, ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఓకేనా? కేక్ అనేది హైట్గా రావాలి అంటే అసలు ఏ టిన్లో బేక్ చేసుకోవాలి, మనకి 1 టైర్ కేక్ అనేది ఎలా బేక్ చేసుకోవాలి హైట్గా రావాలి అనేది ఈ వీడియోలో మొత్తం కూడా చెప్పబోతున్నానండి. అండ్ అలానే మన ఛానల్ లింక్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ సింబల్ అయితే క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా కూడాను మీకు నోటిఫికేషన్ కింద అయితే వస్తుంది అనమాట, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి నేను 1 kg కేక్ కింద అయితే చేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి 1/2 kg టిన్స్ ఉంటాయి కదా, 6 inches టిన్స్, ఆ టిన్లో నేను 2 times బేక్ చేసుకున్నాను అనమాట. 1/2 kg కేక్ని 2 times కింద బేక్ చేసుకున్నాను. సో 1 kg కేక్ అనేది రెడీ అవుతుంది. సో నేను లేయర్స్ కింద కట్ చేసేసుకొని హైట్గా పెట్టుకున్నాను అనమాట. సో ఫిల్లింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇలా ఐసింగ్ అనేది చేసేసుకుంటున్నాను. సో వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్లో జస్ట్ నేను 1 drop పీచ్ కలర్ అనేది వేసుకున్నాను. సో కొంచెం లుకింగ్ కూడా బాగుంటుందండి పీచ్ కలర్ అనేది. సో అందుకని చెప్పేసి నేను ఇలా ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడాను కొన్ని కలర్స్ చేదు వచ్చేస్తాయి అనమాట. సో అందుకని చెప్పేసి నేను లిక్విడ్ కలర్స్ అనేవి చాలా తక్కువ యూస్ చేస్తాను. సో అండ్ మీరు గమనించినట్లయితే ఫస్ట్ వచ్చేసి నేను 1/2 kg బేస్ అనేది తీసుకున్నానండి. సో 1/2 kg సరిపోతుంది అనుకున్నాను, బట్ 1/2 kg బేస్ అనేది సరిపోయింది. బట్ మనం స్క్రేపర్తో నీట్గా ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు ఆ స్క్రాపర్ అనేది కరెక్ట్గా బేస్మెంట్కి తగిలేసి ఫినిషింగ్ రానివ్వట్లేదు అనమాట. సో అందుకని చెప్పేసి నేను 1/2 kg బేస్మెంట్ అనేది తీసేసుకొని 1 kg బేస్మెంట్ అనేది పెట్టేసుకున్నాను అనమాట కేక్ కింద. సో మొత్తం కూడా బేస్మెంట్ మొత్తం కూడా పెట్టేసుకొని ఐసింగ్ మొత్తం కూడా ఇలాగైతే కంప్లీట్ చేసేసుకున్నానండి. అండ్ మొత్తం ఈ ఐసింగ్ కంప్లీట్ అవ్వడానికి అయితే నాకు మినిమం 15 minutes పట్టిందనమాట. ఎందుకు అంటే హైట్ కేక్స్కి మనం బేగా ఫినిషింగ్ అయితే ఇవ్వలేమండి. మనం ఎంత బేగా ఫినిషింగ్ ఇచ్చినా కూడాను ఎక్కడో దగ్గర చిన్న లైన్ లాగా కూడా ఉండిపోతుంది అనమాట. సో ఆ లైన్ కవర్ చేయడానికి మళ్ళీ మనం స్క్రాపర్తో పెడతాము. మళ్ళీ స్క్రాపర్తో ఐసింగ్ చేసుకునేటప్పటికి ఇంకొక లైన్ పడుతుంది అనమాట. సో ఆ లైన్ అంతా కూడా నీట్గా ఫినిషింగ్ తెచ్చుకునేటప్పటికి 15 minutes పడుతుంది అనమాట, ఓకేనా? అండ్ మీ అందరికీ కూడా ఎలా అయితే అయిందంటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో నాకైతే మాత్రం చాలాసార్లు అయిందండి, ఇప్పుడు కాదు, ఫస్ట్లో నేను కొత్తగా బేకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఇలా అయిందనమాట. సో ఒక డిజైన్ కవర్ చేద్దాము అంటే ఇంకొకలాగా వచ్చేదనమాట. సో ఒక లైన్ ఫామ్ అయిపోయేటప్పుడు దాన్ని జస్ట్ ఫినిషింగ్ కింద చేద్దాము అనేటప్పటికి ఇంకొక లైన్ ఫామ్ అయిపోయేది. సో అలా పడ్డామండి, చాలా తంటాలు పడ్డాను అనమాట నేనైతే. సో మొత్తానికి ఇలా అయితే ఐసింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోక్ బాల్స్ ఉంటాయి కదండి, సో హార్ట్ సింబల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ ఫోక్ బాల్స్ అండ్ చెమ్కీస్తో కూడా హాట్ సింబల్స్తో ఫోక్ బాల్స్ అయితే వచ్చాయన్నమాట. సో అవన్నీ కూడా నేనైతే తీసుకున్నాను అనమాట. బేకర్స్ బాస్కెట్లో తీసుకున్నానండి జగదాంబాలో. సో అవన్నీ కూడా నేను ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేక్ టాప్ మీద అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా లీఫ్ టైప్ కూడా ఒకటి పెట్టాను కదండి, లీఫ్ టైప్. సో ఆక్ టైప్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం ఇలా హైట్ కేక్స్కి వచ్చేటప్పుడు కొంచెం ఇలా మనం డెకరేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం లుకింగ్గా ఉంటుంది అనమాట. సో ఎందుకు మీ యానివర్సరీకి ఎంత డెకరేషన్ ఎందుకు అని అడగొచ్చండి. సో అలాని కాదు, ఫస్ట్గా హోమ్ బేకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు అనుకోండి, మన దగ్గర పిక్స్ పెట్టాలి అంటే ఏదో ఒక కేక్ పిక్ పెట్టాలి కదండి కస్టమర్కి. సో అందుకని చెప్పేసి మీ ఒకేషన్స్కి అంటే మీ ఏవైనా ఈవెంట్స్ ఉన్న యానివర్సరీస్, బర్త్డేస్, సో అటువంటికి మీరు కేక్స్ చేయండి. మంచిగా లుకింగ్ ఇచ్చిన కేక్ చేసుకొని నీట్గా ఇలా మంచి ఫోటో తీసుకొని పెట్టుకున్నారనుకోండి, మీరు కస్టమర్ ఎప్పుడైనా పిక్ పెట్టండి ఒకసారి మీ కేక్ చూస్తాము అని, సో మేము డిజైన్స్ చూసుకుంటాము, ఒక కేక్ పిక్ అయినా పెట్టండి అని అడుగుతారు కదా. అలాంటప్పుడు మీరు ఇలా కేక్స్ని సజెషన్ చేస్తారనమాట. సో ఇలా ఉంటుందండి యానివర్సరీ కేక్, బర్త్డే కేక్ ఈ థీమ్లో వస్తాయండి. సో అవన్నీ కూడా మనం చెప్పుకోవడానికి బాగుంటుంది అనమాట. సో ఇవైతే మాత్రం కొత్తగా హోమ్ బేకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే బాగుంటుంది అనమాట. ఎందుకంటే కొంచెం వాళ్ళ బర్త్డేలకి యానివర్సరీకి చేసుకుంటే ఓకే, అయితే యానివర్సరీ కేక్ మనం స్టేటస్ పెట్టుకుంటాము. సో వాట్సాప్లో స్టేటస్ పెడతాము, ఓకే అయితే ఈ అమ్మాయి కేక్ బాగా చేస్తుంది, సో నెక్స్ట్ ఆర్డర్ ఇద్దామని చెప్పేసి మన కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సజెషన్ చేసుకుంటారనమాట,
ఓకేనా. అండ్ మీకు ఈ టిప్ హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నానండి. సో హెల్ప్ అయితే మాత్రం ఇదైతే ఫాలో అయిపోండి, ఓకేనా. సో మొత్తానికి కేక్ అనేది ఇలా అయితే రెడీ చేసేసుకున్నానండి. బటర్ఫ్లైస్, హ్యాపీ యానివర్సరీ అండ్ ఫాయిల్ పేపర్స్ అవన్నీ కూడా పెట్టేసి అండ్ కేక్ ఇలా అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట. మీకు ఈ కేక్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఓకేనా. అండ్ ఇదనమాట ఈరోజు వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.